హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 56వ భాగాన్ని వినేద్దాం. జడ్జి గారికి ఏం అడగాలో అర్థం కాక సంకోచిస్తూ ఉంటే దాత్రినే కలగ చేసుకొని మనిషి చేసే బిజినెస్లకి ఓ అడ్డు ఆపు లేకుండా పోతుంది సార్. వీళ్ళు ఇలాంటి క్వాలిటీ లేని వాటిని కెమికల్స్ వాడి అందంగా మార్చేస్తూ కొన్ని వందల యాడ్స్తో జనాల్లోకి తెచ్చేస్తున్నారు. మనమేమో కొద్దిగా చీప్ అనిపించినా కొనేస్తాం. అందులో ఏముందో తెలీదు, మనకు ఎలాంటి పరిస్థితిని కలిగిస్తుందో అస్సలు తెలీదు. ఆ మాటలకి వలయర్ నా బిజినెస్ని 2 స్టేట్లలో నిరంతరాయంగా కొనసాగుతుందని ఇలా అబాండాలు వేసి నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు సార్. మీరు నమ్మకండి, సాక్ష్యాలను చూపించమనండి అంటాడు. సాక్ష్యాలే కదా, చూపిస్తాను. అంతకన్నా ముందు నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. నీకే ఒక కూతురు ఉంటే, తను ప్రెగ్నెంట్ అయ్యి ఎన్నో ఆశలతో ఉంటే, తనకే తెలియకుండా తను ఆ క్షణమే చనిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నువ్వప్పుడు హాయిగా నవ్వుతావా? వేసుకునే బట్టల్లో కల్తీ, తినే తిండిలో కల్తీ, తాగే పాలల్లో నీళ్ళల్లో కల్తీ, వేసుకునే ట్యాబ్లెట్స్లో కల్తీ, మాట్లాడే మాటల్లో కల్తీ, పంచే ప్రేమల్లో కల్తీ. ఇన్ని దేశంలో చెలరేగిపోతూ ఉంటే ఎందులో కల్తీ నింపాలో తెలియక ఇలా ఓ ఆడపిల్ల పర్సనల్ థింగ్స్ని కెమికల్తో నింపిన మిస్టర్ వలయర్కి దాత్రి గద్గద స్వరం వింటుంటే చెమటలు పట్టేస్తాయి. కానీ తన భయాన్ని దాచేస్తూ, వలయర్, కావాలనే మమ్మల్ని ఇలా చేయకు. నీకు ఇది న్యాయం కాదమ్మాయి. నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించు, అంతే తప్ప ఇలా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అంటాడు. అవునా, మీ కంపెనీ మేక్ చేసే ప్యాడ్స్ తెప్పించి అయితే నిరూపిస్తా అంటుంది దాత్రి. వలయర్ సరే అని తెప్పిస్తాడు. ఒక 10 మినిట్స్లో వస్తాయి. దాత్రి వాటిని తీసుకుని బోన్ని వదిలి మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. తను ఓ ప్యాడ్ని తీసుకుని తన దగ్గర ఉన్న పౌడర్ వేస్తుంది. ఏం చేంజ్ ఉండదు. వాలియర్ గుండెలపై చేయి వేసుకుని, చూశారు కదా సార్, ఏం లేదు. ఈ అమ్మాయి మీ టైంని, నా టైంని వేస్ట్ చేస్తూ నా బిజినెస్కి లాస్ తేవాలని చూస్తుంది. దయచేసి అది గుర్తించండి. ఈ కేసు నుంచి మమ్మల్ని బయటపడేయండి అని సవినయంగా చెప్తాడు. దాత్రి ఆలోచిస్తూ ఉంటే, జడ్జి గారు, ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా దాత్రి అంటారు. శౌర్య దాత్రి వైపే చూస్తూ ఉంటాడు. దాత్రి శౌర్య వైపు ఫేస్ టర్న్ చేసి వెంటనే 1 మినిట్ సార్ అని, శౌర్య సార్, నాకు ఒక 2 గాజు పాత్రలు దానిపై మూతతో కావాలి, అరేంజ్ చేస్తారా? శౌర్య తలూపి తేజ్ రామ్ వైపు చూస్తాడు. వాళ్ళు తీసుకురావడానికి వెళ్తారు. దాత్రి, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని తన దగ్గరున్న వాలియర్ కంపెనీ బ్రాండ్ ప్యాడ్స్ని తన దగ్గరున్న వాటర్లో ముంచి తెచ్చిన గాజు బీకర్లో వేస్తుంది. అలా ఆ ప్యాకెట్ మొత్తం వేసేసి మూత పెట్టి, ఇప్పుడు తన దగ్గరున్న పౌడర్ని దానిలో చల్లేసి వెంటనే దాన్ని మూత పెట్టి 4 అడుగులు వెనక్కి వేసి, ఇప్పుడు దాన్ని మీరందరూ చూడండి అంటుంది. ఆ గాజు బీకర్ బర్న్ అవుతున్నట్టు కదిలిపోయి ఒక్కసారిగా ఒక పెద్ద సౌండ్తో చిన్న చిన్న పీసులుగా అవుతుంది. అందులో ఉన్న ప్యాడ్స్లో కాటన్ లేచి పడుతుంది చుట్టూ. దెబ్బకు అందరూ షాక్ అయిపోతారు. వలేర వెంటనే అక్కడున్న అందరినీ ఎక్కువసేపు ఆలోచించనివ్వకుండా, ఈ అమ్మాయి కావాలని ఏదో కెమికల్ చల్లి ఇలా చేస్తుంది. మా కంపెనీ తయారు చేసే ప్యాడ్స్ వల్ల కాదు, తను చల్లిన పౌడర్ వల్లే అవి అలా అయ్యాయి అంటూ గట్టిగా చెప్తుంటాడు. ఎంత గట్టినా చెప్పినా అబద్ధం నిజం అవ్వదు కదా. అలానే జడ్జి గారు, ఆ పౌడర్ని ఎందుకు చల్లావు దాత్రి అని ప్రశ్నిస్తారు. దాత్రి ఆ ప్లేస్లోనే ఉండి ఇంకో కంపెనీ బ్రాండ్ ప్యాడ్స్ తన దగ్గర ఉన్న వాటిని తీసుకుని అలానే వాటర్లో ముంచి ఇంకో గాజు బీకర్లో పెట్టి అదే పౌడర్ చల్లుతుంది. ఎంతసేపటికి ఏ రియాక్షన్ ఉండదు. అప్పుడు దాత్రి, ఇప్పుడు చెప్పండి వలియర్, తప్పు నేను చల్లిన పౌడర్దా, మీ కంపెనీ ప్యాడ్స్దా? స్వయాన మీరే తెప్పించారు కదా వాటిని, నేనేం చేయలేదు కదా అని అక్కడి నుంచి టిష్యూతో తన హ్యాండ్ని తుడుచుకుంటూ బోన్లోకి వచ్చి నిలబడి, సార్, నేను దీనికోసం చిన్న వీడియో తయారు చేశాను, మీరు పర్మిషన్ ఇస్తే. జడ్జి గారు సరే అనడంతో జడ్జ్ ముందున్న న్యాయవాదులు దాత్రి దగ్గర నుంచి పెన్ డ్రైవ్ తీసుకుని అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేస్తారు. అందులో దాత్రి, థ్యాంక్ యూ, నన్ను ఇంత దూరం నమ్మి అవకాశం ఇచ్చినందుకు అని తను డెడ్ బాడీలో పగిలిన గర్భాశయాన్ని చూపిస్తుంది. అలాగే ఆ అమ్మాయిలు పగిలిన గర్భాశయం మీద నేను తీసిన రిపోర్ట్ ఇది అండ్ అందులో దొరికిన కెమికల్ అంటూ రౌండ్ చేసి ఉన్న నేమ్ని చూపిస్తుంది. ఈ కెమికల్ దేని రియాక్షన్ వల్ల ఆ పార్ట్ని పగిలిపోయేలా చేస్తుందని అర్థమైంది. ఇదెలా సాధ్యం అనుకుంటూ ఆ చనిపోయిన అమ్మాయిలు ఏమైనా ట్యాబ్లెట్లు వాడారేమో అని ఇంటి వరకు వెళ్ళాను నేను. అప్పుడు నా కళ్ళకు ఒకటి కనిపించింది. వాళ్ళు యూజ్ చేసిన ట్యాబ్లెట్స్తో పాటు అదేంటంటే వాళ్ళు యూజ్ చేసే పర్సనల్ ప్యాడ్స్ బ్రాండ్. దాన్ని నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది. నిజానికి ఈ అమ్మాయిల డెత్ మిస్టరీ ఫైండ్ చేయమని హేమంత్ గారనే సైంటిస్ట్కి వెళ్ళాలని కానీ అనుకోకుండా మా ల్యాబ్కి వచ్చింది. ఆ హేమంత్ గారి ల్యాబ్లో అంటూ తన మొబైల్లో హేమంత్ ల్యాబ్లో తీసిన పిక్స్ని జూమ్ చేసి చూపిస్తూ, అక్కడే చూశాను ఈ ప్యాడ్స్ని. వీటిలో ఒక పవర్ఫుల్ కెమికల్ యాడ్ అయి ఉంది. మేబీ ఇది కాటన్లో యాడ్ అవుతుంది.
క్వాలిటీ కాటన్ వాడుతున్నామని తెలియటానికి మిగిలిన దూదిని ఈ కెమికల్ వాడి ఫ్రెష్ దానిలా అట్రాక్ట్ చేసేలా మార్చి అనవసరమైన కాటన్తో కొన్ని కోట్ల బిజినెస్కి ప్లాన్ చేశారు. ఎందుకంటే పేదవాడి నుంచి ధనికుడు వరకు వాడిది ఈ ప్యాడ్స్ కదా. ఇది తెలియని వారు ఈ ప్యాడ్స్ని వాడుతున్నారు, చనిపోతున్నారు అని ఆ వీడియో అలా ఆగిపోతుంది. వెంటనే వాళ్ళే కదా మా కంపెనీ నుంచి వచ్చే ఈ బ్రాండ్ని చాలామంది వాడుతున్నారు, మరి వాళ్ళందరికీ ఎందుకు ఏం కాలేదు, వాళ్ళందరూ ఎలా బ్రతికున్నారు అంటూ ఒకరిద్దరు వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే ఆడవాళ్ళని అప్పటికప్పుడు రప్పిస్తాడు. జడ్జి గారు దీనికి ఏం సమాధానం చెప్తావు అన్నట్టు చూస్తారు. దాత్రి జడ్జి గారితో, మీకు నమ్మకం ఉన్న ఓ గైనిక్ని పిలిచి వాళ్ళ గర్భాశయ భాగాన్ని స్కాన్ చేసి చూడమని చెప్పండి సార్. జడ్జి గారు సరే అని ఒక కాల్ చేసి ఆ తర్వాత దాత్రితో, ఇంతమంది హత్యలకు ఆ శానిటరీ ప్యాడ్సే అని నమ్మిన మిగిలిన అమ్మాయిలకి ఎందుకు ఏమీ కావట్లేదనేది అపోహ సార్. అపోహ. వీళ్ళ కంపెనీ బ్రాండ్ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు గర్భాశయాన్ని కోల్పోతారు లేదా ప్రాణాలే కోల్పోతారు. ఈ కంపెనీ మేక్ చేసే శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేయడం వల్ల 3 అవర్స్ అయితే ప్రాబ్లం లేదు సార్. కానీ ఆ 3 అవర్స్ దాటిన దగ్గర నుంచి ఈ ప్యాడ్స్ నుంచి ఆ కెమికల్ గ్యాస్లా మారి స్ప్రెడ్ అవుతూ ప్రైవేట్ పార్ట్స్ ద్వారా గర్భంలోకి చేరుతుంది. లోనికి వెళ్తున్న ఆ కెమికల్ లెవెల్ని బట్టి అది అక్కడ ఓ క్లోట్ లాగా మారి ఉంటుంది. అయితే ఈ కాలంలో తలనొప్పి కామన్, ఏ చిన్న పెయిన్ వచ్చినా పెయిన్ కిల్లర్ వేసుకోవడం కామన్. ఈ పెయిన్ కిల్లర్లో కూడా అంటూ తన దగ్గర ఉన్న ఓ ట్యాబ్లెట్ని చూపిస్తూ, దీని ఫార్ములా ఇందులో 10% ఉండే నైట్రస్ అండ్ 20% ఉండే క్లోరైడ్ ఫ్యామిలీ బాడీలో అన్ని పార్ట్స్కి ఈజీగా వెళ్ళిపోతాయి సార్. ఈ 2 కెమికల్స్ ఉన్న ఏ ట్యాబ్లెట్ వాడినా ఏ కెమికల్ తగిలిన గర్భాశయంలో ఇప్పటి వరకు ఉన్న క్లోట్ ఒక్కసారిగా బద్దలవుతుంది. అలా గర్భాశయం పగిలిపోయి ఆ నొప్పితో విలవెల్లాడుతూ అమ్మాయిలందరూ చనిపోతున్నారు సార్, చనిపోతున్నారు. ఆ క్లోట్ లేకుంటే ప్రాబ్లం లేదు, ఉంటే జరిగే రియాక్షన్ అదే సార్. అలాగే ఆ క్లోట్ ఆ 2 కెమికల్స్ వల్లే రియాక్ట్ అవుతుంది. నైట్రస్ అండ్ క్లోరైడ్ ట్యాబ్లెట్స్లో ఉండడం చాలా కామన్, కానీ గర్భాశయంలో ఈ కెమికల్ వెళ్ళి క్లోట్ అవ్వడం కామన్ కాదు సార్, కాదు. చాలా మాట్లాడడం వల్ల దగ్గుతుంది దాత్రి. శౌర్య తనని చేరి వెనక తడుతూ వాటర్ ఇస్తాడు. దాత్రి తాగి సర్దుకుని, 3 అవర్స్ కదా, ఏం కాదు కదా అనుకోవద్దు సార్. ఈ కాలంలో ఈ శానిటరీ ప్యాడ్స్ని 6 అవర్స్ యూజ్ చేయమంటే 12 అవర్స్ యూజ్ చేస్తూ క్యాన్సర్ వచ్చే ఛాన్సుల్ని పెంచుకుంటూ ఉన్నారు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఎప్పుడో మార్నింగ్ 7కి కాలేజ్ బస్సుకి వెళ్ళిన అమ్మాయిలు ఆఫ్టర్నూన్ 1 కోసం ఎదురు చూస్తూ ఉండాలి, లేదంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఒక స్టూడెంట్నే కాదు, ఎంప్లాయీస్ కూడా అవ్వచ్చు. భద్రత లేని మాల్స్, కాలేజెస్, ఆఫీసులు, ఇలాంటి ప్రపంచంలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు అని భయపడాలో, మన దేశంలో ఇలాంటి పరిస్థితికి గర్వపడాలో అర్థం కావట్లేదు సార్, అర్థం కావట్లేదు. అయినా అమ్మాయిలు వాడే పర్సనల్ థింగ్స్లో కూడా ఇంత బిజినెస్ని చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకొని వ్యాపార సామ్రాజ్యాల్ని ఏమని పొగడాలో ఊహకి అందట్లేదు సార్. ఇది మన దేశ గెలుపు సార్, గెలుపు. అమ్మాయి కనిపిస్తే దండం పెట్టే స్టేజ్ నుంచి విజిల్ వేసే స్టేజ్కి కాదు, అసభ్యంగా ప్రవర్తించే స్టేజ్కి వచ్చినందుకు నేను ఒక భారతీయురాలుగా చాలా గర్వపడుతున్నాను అని నవ్వుతూ చెప్తుంది. కానీ వచ్చే కన్నీళ్ళని ఆపలేక దాత్రి వాటిని తుడుచుకుంటూ, అన్నా అని పిలిచినా కూడా అత్యాచారానికి గురవుతున్న ఆడపిల్లల్ని చూసి జాలి పడుతున్న సొసైటీలో ఉన్న మనము ఓ అమ్మాయిని గూఢంగా వాడే పర్సనల్ థింగ్స్లో ఇలాంటి కెమికల్స్ని వాడేసి తన మాతృత్వాన్ని చెరిపేయటంని ఏ ద్రోహం అనాలో, తన ప్రాణాన్ని తీసేయటం ఏ పాపం అనాలో, ఏమని ఈ ఆడ జన్మపై జాలిపడాలో తెలియట్లేదు. ఇక ఆపు నీ నటన అంటాడు వాలయర్. దాత్రి అతని వైపు కోపంగా ఫేస్ టర్న్ చేసి మండే కళ్ళతో, మనిషివైనా నువ్వు, నీకు డబ్బుపై ఎంత వ్యామోహమా, డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారావు. కేవలం అనవసరమైన కాటన్ పోనివ్వకుండా ఓ కెమికల్తో దాన్ని మంచిగా నిల్వపరిచి మరీ ఇలా ప్యాడ్స్ని తయారు చేసి ఇంతమంది అమ్మాయిల జీవితాన్ని బలి చేసుకుంటున్నందుకు సిగ్గుగా లేదా? ఏం చేసుకుంటావు ఆ డబ్బుని? ఒకప్పుడు మనిషి చనిపోయాక అతని డబ్బుని, నగల్ని కూడా వేసి పూడ్చిపెట్టేవాళ్ళని, అటువంటి డబ్బుని కొట్టేస్తూ ఆ డబ్బును కూడా ఆశపడే మనుషుల్ని మనము చూస్తాం. కానీ నువ్వు శవాలపై విసిరే చిల్లర్ని కాగితాలు మార్చి వడ్డీలకిచ్చే రకం, చిచి అంటుంది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో అంటాడు వాలియర్. నాకు అసలు నీతో మాట్లాడాలనే లేదు అంటుంది దాత్రి. ఇంతలో జడ్జ్ పిలిపించిన గాయనికి రావటం, ఆ ఇద్దరు అమ్మాయిని చెక్ చేయడం జరిగింది. దాత్రి తను రెడీ చేసిన రిపోర్ట్ని జడ్జి గారికి సబ్మిట్ చేసింది. ఆయన దాన్ని పరిశీలనగా పరీక్షిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన గైనిక్ తను తీసిన రిపోర్ట్ ఇస్తాడు. వాళ్ళలో కూడా కెమికల్ ఉందని గుర్తించడంతో జడ్జి గారు భారత చట్ట ప్రకారం అలాగే 100 నేరస్తులు తప్పించుకున్న ఒక మంచివాడు శిక్షించబడకూడదు అనే ఉద్దేశంతో మరోమారు తనకి
నమ్మకస్తులైన ఓ డాక్టర్ టీంకి ఈ శానిటరీ ప్యాడ్స్కి చెక్ చేయమని ఆజ్ఞయిస్తారు. అప్పటి వరకు ఈ కంపెనీ తయారు చేసే ప్యాడ్స్ని ఆపేయాలని, రిపోర్ట్ వచ్చాక శాశ్వతంగా ఆపేయాల్సి వస్తుందని కూడా చెప్పారు. అంటే మీరు నేను చేసిన వర్క్ని అనుమానిస్తున్నారా జడ్జి సాబ్? నా వర్క్కి వాల్యూ లేదా, లేక నేను తప్పుగా రిపోర్ట్ ఇచ్చానని అనుకుంటున్నారా? ఇంత పెద్ద స్కామ్ని బయట తెస్తే మీరు నాకు ఇచ్చే సత్కారం చాలా బాగుంది సార్. అందుకే అందరూ మనకెందుకులే అని పక్కకు పోతుంటారు. ఈ కేసులు కోర్టులు అంటేనే నమ్మరు అని తన మనోవేదన వెళ్ళగక్కుతుంది ధాత్రి. అమ్మా ధాత్రి, కాస్త శాంతం అంటారు జడ్జి గారు. ధాత్రి మైండ్ ఏంటో పూర్తిగా అర్థమైంది జడ్జి గారికి. అందుకే శాంతంగా ఎలా ఉండాలి సార్? వాడే నేరస్తుడని ఇన్ని పాపాలు చేశాడంటున్నా మళ్ళీ ఓసారి చెక్ చేసి చూద్దామంటారేంటి? నేను ఎంత పక్కా ప్రూఫ్స్తో వస్తే ఆ హత్య కూడా నేను చేయలేదని శౌర్య గారు ప్రూఫ్ చూపించాడు అంటది ధాత్రి. ఇలాంటివి మేము 100 తేగలం అంటాడు వాలియర్. శౌర్య కాల్ చేయడంతో ఇప్పటి వరకు అక్కడికి వచ్చి ఉన్న ఒక పర్సన్ లేచి, ధాత్రి హత్య చేయలేదనడానికి నేనే సాక్ష్యం సార్ అని అక్కడి నుంచి జడ్జి దగ్గరికి వస్తూ ఉంటుంది. శౌర్య మరియా ఆగు అన్నట్టు చూస్తాడు. ధాత్రి మరియా అని ఆశ్చర్యంగా చూస్తుంది. నిజం సార్, ధాత్రి ఈ హత్య చేయలేదు. ఆ నైట్ నాకు సార్ కాల్ చేశారని కాల్ లిఫ్ట్ చేయించి నేను వెళ్ళేసరికి సార్ని చంపుతూ ఉన్నారు. ఇవిగోండి నేను తీసిన పిక్స్ అని తన ఫోన్లో ఉన్న పిక్స్ కూడా చూపిస్తుంది మరియా. అసలైతే ఏదైనా బలమైన సాక్ష్యం కావాలి, నమ్మము అంటే. అలాగే ఈ వాలియర్ బ్యాచ్ ఏదైనా చేస్తే అప్పుడు మరియాని నిలబెడదామనుకుంటాడు. కానీ ఆ వాలియర్ నక్క పౌరుషం చూసి మరియా నిజం చెప్పేసింది. వాలియర్కి పాపం ఇంత సడన్గా కేసు కోర్టు వస్తుందని అనుకోలేదు. జడ్జి గారు వాటిని చూసి కావాలని ధాత్రిని ఈ నేరంలో అన్యాయంగా ఇరికించారని భావిస్తూ పోలీసు వారిని క్షమాపణ తెలియజేయమని చెప్తూ తన సమయస్ఫూర్తితో తెలివితేటలతో అసలు నిజాన్ని తెలిసేలా చేసిన ధాత్రిని అభినందిస్తూ మరొక్కసారి వాలియర్ కంపెనీ శానిటరీ ప్యాడ్స్ని చెక్ చేయడానికి ఓ సైంటిస్ట్ టీంని వేస్తూ వారికి ధాత్రిని హెల్ప్ చేయాలని కోర్టు వారు నిర్ణయించారు. ఇందులో ధాత్రి తప్పులేదని ఈ కోర్టు నమ్ముతుంది. ఇప్పుడు సంతోషమైన ధాత్రి అంటారు. లేదు జడ్జి గారు, మీరు నా సాక్ష్యాన్ని నమ్మకుండా మళ్ళీ అని అంటుండగా, నిజం ఎన్నిసార్లు అయినా నిజంగానే ఉంటుంది, మారదు ధాత్రి. కానీ మన దేశంలో ఈ కోర్టు నమ్మే నినాదం అది. 100 నేరస్తులు తప్పించుకున్న ఒక్క మంచివాడికి కూడా శిక్ష పడకూడదు అని. అందుకే వాళ్ళకంటూ ఒక అవకాశం ఇస్తున్నాం ధాత్రి, అర్థమైందా? ధాత్రి తలూపి మరో విషయం, ఈ హేమంత్ అనే సైంటిస్ట్ హెల్ప్తోనే ఈ వాలియర్ ఈ కంపెనీ బ్రాండ్ని ఇంత దూరం నడుపుకొచ్చాడు. అతని వల్లే ఈరోజు ఇంతమంది అమ్మాయిలు చనిపోయారు. ఆ హేమంత్ దొరికితే చంపేయాలన్నంత కోపం వాడికి కూడా శిక్ష పడేలా చూడండి జడ్జి గారు. ఈ హేమంత్ అంటే అంటారు జడ్జి గారు. ఈ సైంటిస్ట్ ఆ రోజు శివరామన్ గారి ల్యాబ్లో డెడ్ బాడీలా దొరికాడు సార్. అతను కూర్చున్న ర్యాక్లో గాలి అడుగు చనిపోయాడు. ఆ రిపోర్ట్ అండ్ అతనికి ఈ వాలియర్కి ఉన్న సంబంధం గురించి ఫోటో అండ్ రిపోర్ట్ అంటారు శౌర్య. జడ్జి గారు వాటన్నిటిని పరిశీలించి ఈ కేసు పూర్వపదారాలు పరిశీలించిన పిమ్మట ఈ ప్లాన్ మొత్తం వాలియర్ రచించినట్టు అర్థమైన తనకు అవకాశాన్ని ఇస్తూ కేసుని వచ్చే వారం అంటే ఈ తేదీన వాయిదా వేయడం జరిగింది. అలాగే వాలియర్ని, గోవర్ధన్ని పోలీసుల అధికారులు గమనిస్తూ ఉండవాలని, ఈ కేసు విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా చూసుకోవాలని ఆజ్ఞ ఇస్తున్నాం అని పెన్ డౌన్ చేసి ఆయన లేచి వెళ్ళిపోతారు. ధాత్రి అక్కడే కూర్చొని ఉంటుంది. వాలియర్ వచ్చి, నా వ్యాపారం మీద దెబ్బ కొట్టావు కదే, నీకు జీవితమే లేకుండా చేస్తాను అంటాడు. ధాత్రి తలెత్తి ఒక చూపు చూస్తుంది. ఏడ్చావులే అన్నట్టు. వాలియర్ని తీసుకుని గోవర్ధన్ వెళ్ళిపోతాడు. వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వడంతో అరెస్ట్ చేయరు. ఈ దేశం దాటిపోకుండా ఎవరికి హాని కలిగించకుండా చూడడం మాత్రమే పోలీసుల వారి బాధ్యత. ధాత్రిపై బుల్లెట్ని షూట్ చేసినందుకు, పోలీస్ గన్ లాక్కున్నందుకు కూడా విలార్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. శౌర్య వచ్చి ధాత్రి భుజంపై చెయ్యి వేయగానే, ఈ దేశంలో సామాన్యమైన ఆడపిల్లల నుంచి ఎందరో ఈ శానిటరీ ప్యాడ్స్ని వాడతారు శౌర్య. పైగా ఈ స్టేట్లోనే కాదు, ఇంకో స్టేట్లో కూడా వాడికి బిజినెస్ ఉంది. అందుకే వాడికి అంత లాభం, అంత వ్యాపారం. ఒక్కరోజు ప్యాడ్స్ ఆగితే వాడికి ఎంత నష్టం వస్తుందో. కానీ శౌర్య వాళ్ళకి మాత్రం ఎలా కుదురుతుంది? ప్రతి 5-6 గంటలకి ప్యాడ్ చేసుకోవటం. సరే, కుదరకున్నా ఇలాంటి థింగ్స్పై వీళ్ళ వ్యాపారాలేంటి? లాభం కోసం, డబ్బు కోసం ఎంతటి పనికైనా ఒడిగడతారా అని కోపంతో గట్టిగా అరుస్తుంది ధాత్రి. తన ఇల్లాలు దాచుకున్న కోపం అది. ధాత్రి నా అనుకుంది కాబట్టే అడిగేసింది. కానీ శౌర్య పక్కన తేజ్, రామ్ కూడా ఉన్నారు. శౌర్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా ఉంటే, ధాత్రి నువ్వు తోపు తెలుసా? ఇంత పెద్ద మ్యాటర్ని ఎప్పుడు క్యాచ్ చేసావు? నాతో కూడా క్యాచ్ పట్టించే పనే కదా అంటాడు.
ధాత్రి కళ్ళెత్తి, నేను వాడి వ్యాపారం గురించి మాట్లాడుతుంటే నువ్వు నా గురించి మాట్లాడతావేంటి తేజ్? ఎవరు ఏది గుర్తించరు, నేను హర్ట్, నాతో ఎవరు మాట్లాడకండి అని లేచి వెళ్ళిపోతుంటే శౌర్య చేయి పట్టి తనని ఎదకి హత్తుకొని తన చెంపపై చెయ్యి వేసి అలా ఉండిపోతాడు. తేజ్ ఓ చేత్తో తన కళ్ళు మూసుకొని ఇంకో చేత్తో రామ్ కళ్ళు మూస్తాడు. మనకి న్యాయం జరుగుతుందా శౌర్య అంటుంది ధాత్రి. శౌర్య చిన్న స్మైల్తో, నువ్వు డిసైడ్ అయ్యావు కదా జరుగుతుంది అని ధాత్రి ఫేస్ని చేతుల్లోకి తీసుకుని, నీ ఆలోచనలకి ఈ సంతకం అని నుదుటిపై ముద్దు పెడుతుంటే, సార్ ఇక్కడ పెళ్లి కాని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నాం సార్, కాస్త అంటూ నసుకుతాడు తేజ్. శౌర్య అంతే, కళ్ళు మూసుకొని మెయింటైన్ చేయండి అంటాడు. రామ్ నవ్వుతాడు. ధాత్రి నవ్వేస్తుంటే శౌర్య ముచ్చటగా ముద్దెట్టేసి, బయటికి పదా నీకు సర్ప్రైజ్ అన్నాడు. తేజ్ కళ్ళు తెరవచ్చా సార్ అంటాడు. మూసుకొని మాతో వస్తే ముందుకు పడతావు కాబట్టి తెరవాలి తేజ్ అంటాడు శౌర్య. తేజ్ కళ్ళు తెరిచి రామ్కి అడ్డుగా పెట్టిన చేతిని కూడా తీసేస్తాడు. మరియా అప్పుడే అక్కడికి వచ్చి, శౌర్య సార్ డన్, మీరు చెప్పినట్టే చేశారు. ఏం చేశారు, ఏం చెప్పావు అంటుంది ధాత్రి. సర్ప్రైజ్ అన్నాను కదా పద అంటూ ధాత్రిని బయటికి తీసుకుని వస్తాడు శౌర్య. కోర్టు ముందు ఓ పక్కన ఉన్న బట్టి కొట్టు టీవీలో న్యూస్ ఇలా వస్తూ ఉంటుంది. కాటన్ బిజినెస్ చేస్తూ అత్యధిక లాభం కోసం డబ్బుపై వ్యామోహంతో పనికిరాని దూదిని కెమికల్ సహాయంతో మంచి క్వాలిటీ దూదిలా మార్చి శానిటరీ నాప్కిన్స్ మేకింగ్లో వాడుతూ అమ్మాయిల జీవితాల్ని బలి తీసుకుంటున్న ఓ వ్యాపార అధికారి శివరామన్ గారి హత్య నేరం మోపి నింద వేసిన ధైర్యంగా నిజాన్ని తెలియజేసిన ఓ సైంటిస్ట్. తను అమ్మాయి అవటం దేశం గర్వించదగ్గ విషయం. ప్రపంచం మొత్తం మారి మోగిపోతున్న న్యూస్. ఆ కంపెనీ శానిటరీ ప్యాడ్స్ వాడొద్దని, ఏ ప్యాడ్స్ వాడినా జాగ్రత్తలు పాటించమని నిరసన తెలుపుతూ కూడా న్యూస్ వెళ్తూ ఉంటుంది. ధాత్రి తను విన్న మాటలకు హ్యాపీ ఫీల్ అయి సైంటిస్ట్ని అంట. శౌర్య నేను అని నవ్వుతూ శౌర్య చుట్టూ చెయ్యి వేసి, ఎలా ఇది? శౌర్య నవ్వుతూ తన చుట్టూ ఓ చెయ్యి వేసి, అక్కడ నువ్వు వాదించిందంతా రికార్డ్ చేయించాను. వన్స్ కేసు అయ్యాక రిలీజ్ చేశారు ఓ ఛానల్ వాళ్ళు, అది అలా పాకుతూ వెళ్ళిందంతే. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.